హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వాండర్స్ దగ్గరుండి కట్టించిన ఈ ఇల్లైతే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే హౌస్ ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి పక్కనే 2 గేట్లు అయితే ఇచ్చారండి. పెద్ద గేట్ ఒకటి ఇచ్చారు, అలాగే చిన్న గేట్ కూడా ఒకటి ఇచ్చారండి. మనం డైలీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద గేట్ వచ్చి మన కార్ అయి పార్క్ చేసుకున్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఉంది, ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు కట్టించిన సైట్ మెజర్మెంట్స్ వచ్చి 30x55 అండి. 183 గజాల కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది సెన్స్ లో చూస్తే 3.7 సెన్స్ వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఈ విండో అండి సింహద్వారంతో టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. విండో డిజైన్ అయితే బాగుందండి. ఇది వెస్ట్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ వరకు కూడా గోడ అయితే తీసుకొచ్చారు. వాస్తు ప్రకారంగా మన ప్లాట్ఫామ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలాగే బిల్డింగ్ కి నార్త్ వైపు సంది వచ్చి 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. అలాగే మనకి బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడండి, ల్యాండింగ్ కి కాంపౌండర్లకి టచ్ అవ్వకుండా ఇక్కడ చాలా గ్యాప్ అయితే ఇచ్చారు. ఒక 2 అడుగుల గ్యాప్ అయితే ఉంటుందండి. ల్యాండింగ్ కింద ఏమైనా స్టోరేజ్ అటాచ్ పెట్టుకోవడానికైతే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నార్త్ వైపు సంది ఇచ్చారు కదా, స్ట్రైట్ గా చిన్న గేట్ అయితే ఇచ్చారండి. మనం డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. దీనికి స్ట్రైట్ గా స్టెప్స్ అయితే ఇచ్చారండి. పక్కన పెద్ద గేట్ వచ్చి మనం కార్స్ అయి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. డైలీ యూజ్ చేసుకోకుండా చిన్న గేట్ అయితే మనం డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన లోపల ఫ్లోర్ కి అయితే గ్లాస్ ఫినిష్ తో టైల్స్ అయితే యూజ్ చేశారండి. 2x4 వెట్ పై టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారండి. హాల్ అయితే చూడండి, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x22 సైజులు అయితే ఇచ్చారు. ప్లస్ హాల్లో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. చుట్టూరు కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. బ్లూ అండ్ రెడ్ కలర్ ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్, హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ నెట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. అలాగే రైట్ సైడ్ కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనకు లోపల కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదండి. వితౌట్ కబోర్డ్స్ వర్క్ అయితే మనకి ఈ హౌస్ అయితే ఇస్తున్నారండి. మనమైతే మన కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవాలి. వాళ్ళైతే కబోర్డ్ వర్క్ అయితే చేయించుకుంటేనే ఈ బిల్డింగ్ అయితే సేల్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ అయితే చూడండి, చాలా పెద్దదిగానే ఇచ్చారండి. చాలా విశాలంగా అయితే ఉందండి. ఫ్రెండ్స్, హాల్ ఈ కార్నర్ లో మనకి ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే నార్త్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్త్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ డోర్స్ అన్ని కూడా వుడ్ తోనే చేయించారండి. మనకు నార్త్ వైపు అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. పక్కన ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్స్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడైతే గెల్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x12 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. వాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. లోపలంతా కూడా లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. మన లోపల కబోర్డ్స్ అన్ని కూడా చేయించుకోవాలి. వీళ్ళైతే సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. మనకి ఇక్కడ కార్నర్ లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బాత్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వెస్టర్న్ కంఫర్ట్ అయితే యూజ్ చేస్తారు. ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రామేశ్వరం దగ్గర అయితే ఉంటుందండి. మనకి కోవాడ రైల్వే గేట్ ఉంది కదా, రైల్వే గేట్ దాటగానే రామేశ్వరం అనే ఊర్లో అయితే ఉంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయి. మెయిన్ రోడ్ కూడా జస్ట్ 5 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x10 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు అయితే ఒక 3 కాలమ్ విండో అయితే ఒకటి ఇచ్చారండి. అలాగే బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే ఇక్కడ సిమెంట్ కబోర్డ్ అయితే చేయించారు. మనం అయితే వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి. మనకి ఇంటికి కబోర్డ్స్ చేయించుకుంటే నాకు తెలిసి ఒక 3 to 4 lakhs అయితే అవుతుందండి. చాలా మంచిగా అయితే చేయించుకోవచ్చు. బెడ్రూమ్ కి కార్నర్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. అంటే మనకి ఆ వాష్రూమ్ లో వచ్చినట్టుగానే సేమ్ ప్యాటర్న్ లో ఇక్కడ కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ వాష్రూమ్ కూడా 4x6 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో కబోర్డ్ వర్క్ తప్ప ఉన్న వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. మనం వచ్చిన తర్వాత కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుందండి. లేదా ఇలా యూజ్ చేసుకుందామన్నా కూడా సరిపోతుంది. ఫ్రెండ్స్, మన హాల్ నుంచి ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, టోటల్ గా ఈ ఏరియా అంతా కూడా కలిపి 8x19 సైజులు అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. పైన ఇదంతా కూడా అటకైతే ఇచ్చారండి. ఆల్రెడీ అడ్జస్ట్ పైన కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకి సౌత్ అండ్ ఈస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. అలాగే గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఇలాంటివి పెట్టడానికి అయితే ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. పక్కన ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు.
మనం ఇవన్నీ కూడా కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకు నచ్చినట్టుగా మనం మాడ్యులర్ కిచెన్ అయితే చేయించుకోవచ్చండి. ఎందుకంటే ఇలా ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి చాలా బాగా వస్తుందండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉంది. మనకు కావాలంటే ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి స్టడీకి ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పక్కనే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ డోర్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకు పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 5x8 సైజులు అయితే ఇచ్చారు. ఈస్ట్ అండ్ నార్త్ వైపుకి 2 విండోస్ అయితే ఇచ్చారు. వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే చేయించారండి. పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ అయితే చేయించారు. పూజా రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, పూజా రూమ్ కానీ, కిచెన్ కానీ చాలా అంటే చాలా స్పేసెస్గానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపుకి అయితే వచ్చామండి. ఈస్ట్ వైపు ఈ గ్యాప్ వచ్చి 10 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఈస్ట్ వైపు అయితే కంపల్సరీ వదలాలండి. మనకి ఈ ప్లేస్ వచ్చి 10 ఫీట్ అయితే ఇచ్చారండి. చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. మనకి ఈవినింగ్ టైం అది కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుంది. మనకి అవుట్ సైడ్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మన బాత్రూమ్ చుట్టూరు కూడా తిరగడానికి గ్యాప్ అయితే ఉంది. ఒక్కసారి అవుట్ సైడ్ ఇచ్చిన బాత్రూమ్ అయితే చూద్దామండి. లోపలైతే మనకి ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే మనకి ట్యాప్ వాటర్ కూడా వస్తుంది. కానీ గ్రౌండ్ వాటర్ అయితే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే బాగానే చేయించారండి. ఇల్లు కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారు. మనకి ఇంటి డీటెయిల్స్ వచ్చి ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 183 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు వచ్చి ఓనర్స్ ఎంత చెప్తున్నారు అన్నది చెప్తాను చూడండి. మనకి 68 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 68 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకోవచ్చు. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, ఇంకా మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఉంటుంది, టైటిల్లో కూడా ఉంటుందండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా బిల్డింగ్స్ అనే కదండి, సైట్స్ కానీ, పొలాలు కానీ, మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఎలాంటివి ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.